చెప్పేవారు మన స్నేహితులు కాదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ రోజున చక్కటి మాటలతో మోసపరిచేవారు ఎక్కువైపోయారు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మత్తయి సువార్త ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం నుండి కొద్ది మాట క్రియలు, అద్భుత క్రియలు అన్నీ కూడా చేస్తారంట. చూడండి, వారు వచ్చి వారికి ఉన్న ఒక్కటే లక్ష్యం, సాధ్యమైతేనే వారు మిమ్మల్ని మోసం చేస్తారు. సాధ్యం కాలేదంటే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు వాన్ని మనం ఎదిరించి పోరాడే విధంగా మనం ఉండాలి. ఎలా చేస్తాడు? కానీ మీరు మోసపోకండి. మీరు ఉన్న సంఘాల్లోనే యథార్థంగా మీరు కొనసాగితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకు అవసరమైతే ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. అంతే. కానీ ఇక్కడ చెప్తున్న క్రీస్తుల అబద్ధ ప్రవక్తలు ఏమని చెప్తారంటే, తర్వాత వచ్చిన ఒకసారి చూద్దాం ప్రేమైనటువంటి దేవుని వారలారా. 25, ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఇలాంటివి వారు వచ్చి మోసపరిచే ప్రయత్నం చేస్తారని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగా చెప్పారంట. ఆ తర్వాత వచనం కూడా ఒకసారి మనం చూద్దాం ప్రియమైనటువంటి దేవుని వారలారా. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పిన నమ్మకుడి. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసపరిచే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అరణ్యంలో ఉన్నాడు, లేకపోతే లోపల గదిలో ఉన్నాడు, లేకపోతే మా మందిరంలో ఉన్నాడు, లేకపోతే నాలోనే ఉన్నాడు అని చెప్పేవారు లేకపోలేదు. కాబట్టి మీరు అలాంటి వారిని నమ్మకూడదు. ఎందుకు అంటే దేవుణ్ణి ఒక చోట బంధించేవారు ఎవరు లేరు. ఆయన కూడా ఆయన్ను బంధించే అవకాశం ఎవరికి ఇవ్వడు. దేవుడు అనంతుడండి. ఆయన గొప్పవాడు. ఆయన పరిమితి గలవాడు కాదు. ఆయన తర్వాత వచ్చిన ఒకసారి మనం చూస్తే చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడ
పాపమును విడిచి బాప్తిస్మం పొంది ఆయనలో సాగుతూ ఉన్నాము, అప్పుడు మనలో నివసించేవాడై ఉన్నాడండి. ఆయన అందరిలోనూ ఉన్నవాడు. కాబట్టి మీరు మోసపోకూడదని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, తర్వాత వచ్చిన ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఇది మొదటి మార్గం అన్నమాట, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మార్గం. కానీ దానిని అనుసరింపక వేరొక మార్గాన్ని ఏర్పరచుకున్న వారు ఈ అబద్ధికులు. అదేంటంటే మీకు చెప్తాను, బాగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. వారు ఈ సువార్త ప్రకటన కాకుండా ఇంకో కొత్త సువార్తను, వారికి సువార్త, అది వారు పుట్టించిన సువార్త. ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే కలిసి వస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీకు మేలు జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీ అప్పులు తొలగిపోయి మీరు ధనవంతులైపోతారు. ఇలాంటి మాటలు చెప్పేవారందరూ కూడా దొంగలు, అబద్ధికులు. ఇలాంటి వారిని మీరు నమ్మి మోసపోకండి. ఇలాంటి వారి సంఘాలను ముందుగా మీరు మానేసి ఎక్కడైతే సత్యమును బోధిస్తారో అక్కడ వెళ్ళటం మీకు మంచిది. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి ఈరోజు మీకున్న అప్పుల బాధలు మిమ్మల్ని పరలోకానికి చేర్చలేవు. ఈరోజు మీకున్న అనారోగ్య పరిస్థితి పరలోకానికి చేర్చదు. వాక్యమే మిమ్మల్ని పరలోకానికి చేర్చేది అయింది. కాబట్టి ఆ వాక్యమును ఎవరు బోధిస్తారో వారి మందిరాలకి మీరు వెళ్ళడం మంచిది. కాబట్టి ఈరోజు చాలామంది అనేకులు సంఘాలను మానివేసి అద్భుతాల వెంట పరిగెడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ వీడియోని చూసి మీరు నేర్చుకుంటే మంచి. యోబు గారు, ఆయన పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, అన్ని పోయినా యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అంటాడు. ఆయన ఎందుకు అలా అన్నాడంటే, పిల్లలందరూ చనిపోయారు, ఎందుకు ప్రభు ఒక రోజులోనే అందరిని తీసుకెళ్ళావు అన్నాడు ఆయన? అనలేదు. ఎందుకు అనలేదు అంటే, ఒక రోజు నేను కూడా వెళ్ళవలసిన వాడినే, ఈ రోజు నా పిల్లలు వెళ్ళిపోయారు, రేపు నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు, అంతే. కాబట్టి మీలో కూడా నాలో కూడా ఉండవలసిన విశ్వాసం అదే. ఎందుకంటే మనం ఏదో ఒక రోజున ఈ భూమిని ఖాళీ చేసి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. నరలారా తిరిగి రండి అని తండ్రి పిలుస్తూ ఉన్నాడు. మనల్ని లోకానికి పంపించిన మన తండ్రి తిరిగి మనల్ని రమ్మని పిలుస్తాడండి. ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారం కదా. కాబట్టి మీరు ఆలోచించండి, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మీరు దేవుని ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనం ఏదైతే ఈ రోజు జీవిస్తున్న ఈ జీవితం ఉందో, ఈ జీవితమే మన శాశ్వత జీవితం మనం అనుకుంటే మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యులము అని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని, దాని కొరకు మనం ప్రయాసపడాలని, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని ప్రభు కొరకు అంతం వరకు సహించువాడే
జీవ కిరీటం పొందునని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మన అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ఈ జీవిత కాలం మట్టుకే మనం అనుకోకూడదు. కాబట్టి మీరు ఆలోచించండి. మన జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక భక్తుడు కూడా హతసాక్షులు అయిపోయారు కదా. వారి వల్లే మనం కూడా వారిని, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్పినట్టుగా మనం భక్తులను పోలి నడుచుకునే ప్రయత్నం చేస్తే దేవుడు మనము దీవిస్తాడు.